స్పష్టంగా ఇంకోటి ఏం మాట్లాడతారు, లేలే మేడిగడ్డ ఇదంతా కేసీఆర్ నిర్ణయం చేసిండు, హరీష్ రావు నిర్ణయం చేసిండు అన్నారు. ఇక్కడ ఏం చెప్పిండ్రు, వ్యాప్కోస్ అనే కన్సల్టెన్సీ సంస్థ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ అన్నారం సుందిలను నిర్మించాలని సూచించింది అని ఆ ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు. మీరు ఏ ఎక్స్పర్ట్స్ కమిటీని అయితే మేము తొక్కిపట్టినామో వాళ్ళని పట్టించుకోలేదన్నారో వాళ్ళే మీకు ఇచ్చిన నివేదికలోనే చెప్పిండ్రు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే దీన్ని బట్టి నిపుణుల కమిటీ ఇవాళ రిపోర్ట్ను తొక్కిపట్టిందనో లేకపోతే దాన్ని పట్టించుకోలేదని ఏదైతే నిన్న ప్రభుత్వం చెప్పిందో అది నిజంగా కమిషన్లో ఉందా లేదా ఫుల్ రిపోర్ట్ వస్తే బయటకు వస్తుంది. కానీ ఇలా అది పూర్తిగా అబద్ధం, గోబల్సు వీళ్ళ అబద్ధాల పరంపర కొనసాగిందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అది నిజమైతే నేను మొదట్లో చెప్పిన ఏది, ఒకవేళ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ ద్వారా బయటపెట్టిన 60 పేజీల రిపోర్ట్లో నిజం ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ మేము తొక్కిపెట్టినాము, నిర్ణయం తీసుకోలేదంటే ఎక్స్పర్ట్సే చెప్పినరు ఏమని, మా నివేదికతోనే రాష్ట్ర ప్రభుత్వం నది ద్వారా నీళ్లు తీసుకుపోయింది, డైరెక్ట్ పంపింగ్ బంద్ పెట్టింది అన్నారు. అంత స్పష్టంగా కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఎక్స్పర్ట్సే చెప్పిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కిపెట్టినని ఎట్లా అంటారు? ఒకవేళ అని ఉంటే అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్టుగా పరిగణించాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దే ఆర్ వన్ సైడ్ రిపోర్ట్. వాళ్ళు అంత స్పష్టంగా నీకే అఫిడవిట్ ఇస్తే ఇచ్చిన అఫిడవిట్ కూడా చదవకుండా మీరు ఈ రకమైన రిపోర్ట్ రాస్తే ఇట్స్ ఎ ఫేక్ రిపోర్ట్, ఇల్లాజిక్ రిపోర్ట్, ట్రాష్. అంతకంటే ఏముంటుంది ఇంకా? దే టోల్డ్ యూ యువర్ సెల్ఫ్, నీకేదో తెలియదు మీ దృష్టికి రాలేదని కూడా కాదు కదా. దే హ్యావ్ గివెన్ ద అఫిడవిట్ టు ద కమిషన్ అండ్ ద అఫిడవిట్ ఈజ్ గివెన్ బై ద కమిషన్ టు మీ. నాకు అది ఇచ్చిందే కమిషన్ ఇచ్చింది, ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి? ఇప్పుడు చెప్పండి, నేను అంటున్నా ఇప్పుడు కమిషన్ అబ్జర్వేషన్ శుద్ధ తప్ప లేదా ఇంటెన్షనల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కమిషన్ను తప్పుదోవ పట్టించిందా? ఇది తేలాలి ఇప్పుడు. ఐదర్ కమిషన్ వాజ్ మిస్గైడెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ కమిషన్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ మిస్గైడెడ్ ఆర్ ఇంటెన్షనల్లీ దే రిపోర్టెడ్. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. నెక్స్ట్.